అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చంద్రబాబు ఏఐ ఫేక్ వీడియో కాల్తో టీడీపీ నేతల మోసం. 10 రూపాయలు వేలు ఇస్తే టికెట్ ఇస్తామని టోకరా. హైదరాబాద్ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏఐ సాంకేతికతతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ మంత్రి దేవినేని ఉమ వీడియో కాల్ చేసినట్లుగా చూపించి తెలంగాణ టీడీపీ నేతలను మోసగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బీఫామ్, టికెట్ ఇస్తామని 10 రూపాయలు వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు కొట్టారు. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీడీపీ నాయకులకు మొదట దేవినేని ఉమ్మగా పరిచయం చేసుకున్న నిందితుడు వీడియో కాల్ చేశాడు. టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేస్తామని 3 నంబర్లు ఇచ్చి ఫోన్పేలో నగదు పంపమని చెప్పాడు. నమ్మిన నాయకులు 35 రూపాయలు వేలు పంపారు. ఈ నెల 7న మళ్లీ దేవినేని ఉమ పేరుతో కాల్ చేసి సీఎం చంద్రబాబు మాట్లాడతారు అని చెప్పి ఏఐ డీప్ఫేక్ వీడియో కాల్ చేశాడు. చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడి విజయవాడ వచ్చి హోటల్లో దిగమని సూచించాడు. హోటల్ సిబ్బందికి కూడా ముందుగా కాల్ చేసి నా నాయకులు వస్తారు, బిల్ నేనే చెల్లిస్తాను అని చెప్పాడు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడకు వచ్చి హోటల్లో దిగారు. సాయంత్రం మళ్లీ కాల్ చేసి 8 మందికి అనుమతి, ఒక్కొక్కరు 10 రూపాయలు వేలు ఇవ్వాలి అని చెప్పగా అనుమానం వచ్చింది. హోటల్ బిల్ కట్టమని సిబ్బంది పట్టుబట్టగా గొడవ అయింది. పోలీసులు రంగప్రవేశం చేసి దేవినేని ఉమతో మాట్లాడారు. అతడు నేను వీడియో కాల్ చేయలేదు, ఏలూరు జిల్లా వాసి భార్గవ్ మోసం చేస్తున్నాడు అని చెప్పాడు. మోసం బయటపడిన టీడీపీ నాయకులు పరువు భయంతో ఫిర్యాదు చేయలేదు. కానీ మోసం కాస్తా బయటపడటంతో ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. భార్గవ్ను గుర్తించి పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత సమాచారం. ఏపీలో ఏఐ డీప్ఫేక్ మోసాలు పెరిగాయి. ఈ అక్టోబర్లో టీడీపీ నేతలపై ఇలాంటి 10 కేసులు నమోదయ్యాయి. 5 రూపాయలు లక్షలకు పైగా కొట్టేశారు. ఏలూరు యువకుడు భార్గవ్ మాస్టర్ మైండ్గా గుర్తించబడ్డాడు. ఏపీ సైబర్ పోలీసులు ఏఐ డీప్ఫేక్ టూల్స్పై అలర్ట్ జారీ చేశారు. ఇటీవల షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఫేక్ వీడియోలతో బిట్కాయిన్ మోసాలు జరిగాయి. 2025లో భారతదేశంలో 20,000 ఏఐ స్కామ్ కేసులు, 1,000 కోట్ల రూపాయలు నష్టం. జాగ్రత్తలు సూచనలు. ఏఐ డీప్ఫేక్ వీడియో కాల్లు వచ్చినప్పుడు అధికారిక సోర్సెస్, పార్టీ వెబ్సైట్, ఫోన్ నంబర్ తో వెరిఫై చేయండి. టికెట్, సాయం పేర్లతో డబ్బు పంపవద్దు. పరువు భయం లేకుండా మోసాలు గుర్తించినప్పుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ యూనిట్కు రిపోర్ట్ చేయండి. ఏఐ డీప్ఫేక్లను గుర్తించడానికి ముఖ కవళికలు, ఆడియో సింక్ చెక్ చేయండి. పిఐబి ఫ్యాక్ట్ చెక్, PIB-Gov-in ఉపయోగించండి. సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. పార్టీ, ప్రభుత్వ స్కీమ్లు అధికారిక వెబ్సైట్లలో మాత్రమే చెక్ చేయండి. అనుమాన వీడియోలు రిపోర్ట్ చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి.